హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. ఈ మధ్య ఓటీటీలో యాక్షన్, థ్రిల్లర్, హారర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ అప్పుడప్పుడు మన ఇంట్లో జరిగే విషయాల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ల లైఫ్ని చూపించే సినిమాలు కూడా వస్తుంటాయి. అలాంటి సినిమానే కార్మేని సెల్వం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా చూడాలా వద్దా? ఫ్యామిలీతో కూర్చుని చూడొచ్చా? ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా బేసిక్ డీటెయిల్స్ చూస్తే, కార్మేని సెల్వం జూన్ 3, 2026న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. తమిళ్తో పాటు తెలుగు ఆడియో కూడా ఉంది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలు. ఈ సినిమాను రామ్ చక్రి డైరెక్ట్ చేశారు. సముద్రకని, గౌతమ్, వాసుదేవ్ మేనన్, లక్ష్మి, ప్రియ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, సెల్వం ఒక డ్రైవర్. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర ఉద్యోగం చేస్తూ తన ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు. జీతం వచ్చినంతవరకు అంతా బాగానే ఉంటుంది. కాని ఒక టైంలో ఇంట్లో ఖర్చులు పెరిగిపోతాయి. అప్పులు కూడా మెడమీదకు ఎక్కేస్తాయి. అలాంటి టైంలో సెల్వం ఒక డిసిషన్ తీసుకుంటాడు. తన ఓనర్ కారును ఎవరికీ తెలియకుండా టాక్సీలా తిప్పి కొంచెం ఎక్స్ట్రా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. మొదట్లో ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. కాని తర్వాత ఒక్కో సమస్య వచ్చి పడుతుంది. ఆ ఒక్క డిసిషన్ వల్ల అతని లైఫ్ ఎలా టర్న్ అయింది, చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ సముద్రకని. సినిమా మొత్తం ఆయన భుజాలమీదే నడుస్తుంది. డబ్బు కోసం టెన్షన్ పడే సీన్స్ అయినా, ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు పడే ఇబ్బందులైనా, మనిషి పరిస్థితి ఎలా మారిపోతుందో బాగా చూపించారు. మరో మంచి విషయం ఏంటంటే, సినిమా ఎక్కువగా అరుపులు, పెద్ద పెద్ద డ్రామాలు పెట్టకుండా సింపుల్గా వెళ్ళిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండే సపోర్ట్, ఇంట్లో డబ్బు సమస్యలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. గౌతమ్ మీనన్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. ఎక్కువసేపు కనిపించకపోయినా స్టోరీలో అవసరమైన చోట ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే బాగానే వెళ్ళిపోతుంది. సెల్వం ఫ్యామిలీ అప్పులు, ఉద్యోగం, కారును టాక్సీగా తిప్పే ప్లాన్, ఇలా ఒక్కొక్కటి సెటప్ చేస్తారు. మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ వల్ల తర్వాత ఏమవుతుందా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్లో సినిమా కాస్త సీరియస్ అవుతుంది. డబ్బు కోసం తీసుకున్న నిర్ణయం ఎంత దూరం వెళుతుందో చూపిస్తారు. కొన్ని చోట్ల సినిమా కాస్త స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కాని ఎక్కడా పెద్దగా గందరగోళం లేకుండా చివరి వరకు తీసుకెళ్తారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, రన్ టైం కొంచెం ఎక్కువ. 2 గంటల 24 నిమిషాలు అందరికీ సెట్ కాకపోవచ్చు. కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. అలాగే పెద్ద ట్విస్టులు, షాకులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. సినిమా ఎటు వెళుతుందో చాలా వరకు ముందే అర్థమైపోతుంది. మాస్ ఆడియన్స్కి ఇది కొంచెం స్లోగా అనిపించే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చా అనే ప్రశ్నకి వస్తే, అవును. ఈ సినిమాకి పెద్ద ప్లస్ అదే. బోల్డ్ సీన్స్ లేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఇంట్లో అమ్మా, నాన్న, పిల్లలతో కలిసి ప్రశాంతంగా చూడొచ్చు. ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే, కార్మేని సెల్వం యాక్షన్ మూవీ కాదు, థ్రిల్లర్ కాదు. ఇది ఒక సాధారణ మనిషి లైఫ్లో జరిగే సమస్యల గురించి తీసిన సినిమా. ఫాస్ట్ స్క్రీన్ ప్లే, పెద్ద ట్విస్టులు కోరుకునేవాళ్లకి ఇది అంతగా నచ్చకపోవచ్చు. కాని ఫ్యామిలీతో కూర్చుని ఒక సింపుల్ సినిమా చూడాలి అనుకునేవాళ్లకి ఓకే చాయిస్. ఈ సినిమాకి నా రేటింగ్ 5కి 4. మరి మీరు ఈ మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి ఓటీటీ మూవీ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.